ముందు నువ్వు భగవంతుడిని పట్టుకో. నువ్వు పట్టుకోకుండానే నేను దండం పెట్టేశాను, నేను పూజ చేసేసాను, నేను గుడికి వెళ్ళి వచ్చేసాను. ఇంకా గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి, ఒక పేపర్ పెట్టుకుని టిక్కులు పెట్టుకుంటూ, పేపర్ పెట్టుకుని టిక్కులు పెట్టుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ. నీకు ప్రదక్షిణ దేనికి చేస్తున్నావు? నువ్వు కౌంట్ కోసం చేసుకుంటున్నావు. దానికి ఒక చోట కూర్చుని టిక్కులు పెట్టేసుకోవచ్చు. గానగెద్దులాగా తిరగడం ఎందుకు దానికి చెప్పండి? అది అవసరం లేదు. నువ్వు ఒక హనుమంతుడి ప్రదక్షిణాలు చేస్తున్నావు, ఒక సుందరకాండని గుర్తు తెచ్చుకో. ఎంత ఓర్పు గల తల్లి, సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రావణాసురుడి చెరలో ఉండి అక్కడ ఎంత ఓర్పుగా భర్త కోసం చూస్తోంది. హనుమంతుడు ఎంత వెతుక్కుంటూ ఆవిడ ఒక ఫోటో ఉందా ఆయన దగ్గర, ఏమన్నా చూశాడా ఇది వరకు? ఎలా గుర్తుపట్టాడు? ఎటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి తల్లి సీతాదేవో ఆలోచించుకుని ఆవిడ గుర్తుపట్టాడు. ఆ విధంగా నువ్వు హనుమంతుడికి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు సుందరకాండ గుర్తు తెచ్చుకో. సుందరకాండ చదివితేగా గుర్తు రావడానికి నీకు. లేదా ఒక హనుమాన్ చాలీసా చదువుకుంటూ ప్రదక్షిణం చేయి. 108 ప్రదక్షిణాలు ఎప్పుడైపోతాయా అని చేసుకుంటే ఎలాగా? ఒక అమ్మవారి ప్రదక్షిణాలు చేస్తున్నావు, దేవి భాగవతాన్ని గుర్తు తెచ్చుకో, లలితా సహస్రనామాన్ని గుర్తు తెచ్చుకో. నామానికి భావం, ఇప్పుడు లలితా సహస్రనామం నోటికి అందరికీ వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్క నామానికి భావం ఒక రోజంతా మీరు ఆలోచించండి, ఒక పేపర్ మీద దాన్ని రాసుకోండి. ఒక 10 మంది పుస్తకాలు రిఫర్ చేయడం, ఇప్పుడు గూగులే ఉంది కదా మనకి, పుస్తకాలు కొనక్కర్లేదు. ఎవరెవరు ఏం చెప్పారు శ్రీమాత అన్న నామానికి, ఏ ప్రవచనకర్త ఏమని భావం చెప్పారు, ఈ ఇన్ని భావాల్లోనూ నీకే భావం అర్థమైంది, నీకు అర్థమైన భావం అంతా ఒక పేపర్ మీద రాసుకో. నువ్వు కూడా కవివైపోయావుగా అప్పుడు. ఆ విధంగా కాకుండా వచ్చిందే చదువుతూ పుస్తకాలన్నీ కూడా రంగు మారిపోయి పసుపు కుంకాలు అంటుకుపోయి వాటికి తెగ చదివేసి ఏం చదువుతారు? భావం లేని చదువు ఎందుకు చెప్పండి? అర్థం లేని చదువు వ్యర్థమే కదా. అలా అని మనం పూర్తిగా అర్థం అవగాహన తెలియకపోవచ్చు మనకి, కానీ కొంతవరకు అయినా నువ్వు అవగాహన చేసుకోవడానికి వీలుగా చక్కగా మార్చుకుని నీ చుట్టూ ఉన్నటువంటి స్తోత్రం. తినాలి కదా ఆహారం అని తింటే వేరు, ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటే వేరు కదా. ఆరోగ్యానికి కూడా పనికొచ్చే రయ్యి ఉండాలి కదా అది. అందుకని మీరు అది ఆస్వాదించమంటున్నాను నేను. కరెక్ట్, ఆస్వాదించండి. మీరు చదువుతున్నావు నువ్వు అమ్మవారివి, ఆ మాధుర్యం మనకు తెలుస్తుంది.